హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఇలా నేను ఈరోజైతే నేతి బొబ్బట్లు చేస్తానండి. చాలా అంటే చాలా టేస్ట్గా, చాలా బాగున్నాయి. మెత్తగా దూదుల్లా మనం ఎప్పుడు తిన్నా ఇలా ఉంటాయండి. స్పంజుల్లా ఉన్నాయండి, అసలు ఏమీ గట్టిపడవు. ఓకే ఫ్రెండ్స్, దీనికి కావాల్సింది నేను 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి 1 గంట పాటు పక్కన నానబెట్టుకోవాలండి. అది నానేటప్పటికి ఇప్పుడు పిండి, చపాతీ కోసం పిండి అయితే 1 కప్పు పప్పుకి కప్పున్నర పిండి అయితే వేసానండి. నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. అందుట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని హాఫ్ స్పూన్ పసుపు వేసానండి. కలర్ కోసం వేసాను నేను. అది పూర్తిగా ఆప్షనల్. మీరు మంచిదేనండి, పసుపు యాంటీ ఆక్సిడెంట్ కనుక మంచిది. ఇప్పుడు ఇది బాగా కలుపుకుని అందుట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసానండి, టేబుల్ స్పూన్తో. నేతి బొబ్బట్లు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం పిండికి పట్టించాలి. నెయ్యి, సాల్ట్ పిండికి పట్టించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా పట్టించుకుని ఇప్పుడు వాటర్ వేసుకుని కలుపుకోవాలి. చపాతీ ముద్ద టైప్లో కలుపుకోవాలి మనం. ఇలా మెత్తగా కలపాలండి. మెత్తగా కలిపితే మనకి లోపల పూర్ణం పెట్టుకుంటాకి బాగుంటుంది. దీనిపై బాగా కలిపేసి మళ్ళీ 2 స్పూన్లు పెద్ద స్పూన్తో నెయ్యి వేసుకుని, టేబుల్ స్పూన్తోనండి 1/2 కప్పు వరకు పడింది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. బాగా నేతిలోనే కలపాలండి పిండి. కలిపి ఇలా మునివేళ్లతో ఇలా బాగా వత్తాలి. బాగా నానబెట్టాలండి పిండి. కలిపేసి దాని మీద మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. నేతి బొబ్బట్లు అంటారు, అందుకేనండి. ఫుల్గా నెయ్యి పడుతుంది కాబట్టి నేతి బొబ్బట్లు. చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్స్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పు అయితే నానింది కాబట్టి 2 కప్పులు వాటర్ పోసాను. ఇప్పుడు నానబెట్టుకున్న పప్పు అంతా ఇందుట్లో వేసుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కర్ణాటక స్పెషల్ ఓళిగి అండ్ బొబ్బట్లు, భక్ష్యాలు 3 రకాలుగా పిలుస్తారండి వీటిని. భక్ష్యాలు అంటారు, ఓళిగులు అంటారు, బొబ్బట్లు అంటారండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దానికోసం అయితే నేను కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం వేసాను. కొంచెం తీపి ఎక్కువ ఉంటే బాగుంటుంది కనుక అని కొద్దిగా వేసానండి. పప్పు అంత మెత్తగా ఉడికిపోకూడదు. ఇలా పలుకుగా ఉండాలండి. ఇలా బద్ద పట్టుకుంటే మెత్తబడాలి. లోపల పలుకు ఉండకూడదు, ఇలా ఉండాలి కరెక్ట్గా. ఇప్పుడు ఇలా ఏదన్నా బుట్టలో వేసుకోవాలండి, జల్లెడ బుట్టలో వేసుకోవాలి. వేసుకుని వాటర్ అంతా తీసేసి చల్లారాక గ్రైండ్ చేసుకోవాలండి, మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మెత్తగా అయింది. పలుకు అయితే అంత పలుకు లేదు, లోపల ఇలా ఉండాలండి. ఇప్పుడు చల్లారింది కాబట్టి కొద్దిగా వేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అండి, అసలు పలుకు ఉండకూడదు. పలుకుంటే ఓళిగ నొక్కినప్పుడు బయటకు వచ్చేస్తుంది కాబట్టి బెల్లం కూడా అందుట్లో వేసేసి ఇప్పుడు దాన్ని బాగా సిమ్లో పెట్టుకుని ఉడకపెట్టుకోవాలండి. ఇది నీరు వస్తే పర్వాలేదండి, కొద్దిగా వస్తుందండి వాటరు. వస్తే పర్వాలేదు, లేకపోతే కొద్దిగా ఒక 2 స్పూన్లు వాటర్ పోసుకుంటే కొంచెం ముద్దలాగా అయిపోతుందండి. బెల్లం అంతా కరిగాలి కాబట్టి ఇలా నేను ఇందుట్లోనే కొద్దిగా నెయ్యి వేస్తానండి. కొద్దిగా నెయ్యి వేసుకుని
యాలక్కాయ పౌడర్ వేసుకోవాలి. రెండు స్పూన్లు అయితే యాలక్కాయ పౌడర్ వేస్తానండి నేను. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా ట్రై చేయండి, మెజర్మెంట్లో ట్రై చేయండి. చాలా బాగుంది, చాలా బాగా వచ్చినాయి బొబ్బట్లు అయితే. మాకు కర్ణాటక అలవాటే కాబట్టి అంత మాటలు మాకు చేసుకునేది అలవాటు ఉంటుంది కాబట్టి చూపిస్తున్నామండి ఈ వీడియో అయితే. ఓకే ఫ్రెండ్స్, దీనికైతే రెడీ చేసుకుని తెచ్చుకుని ముద్ద ఇక్కడ పెట్టానండి. కొత్తగా చేసే వాళ్ళకైనా కానీ ఈజీగా వచ్చేస్తాయండి. ఒక వంతు చపాతీ ముద్ద తీసుకుంటే 2 వంతులు ఈ మిశ్రమం తీసుకోవాలండి. శనగపప్పు ముద్ద 2 వంతులు తీసుకోవాలి. చూడండి, స్మూత్గా అయిపోయింది. చపాతీ ముద్ద అయితే స్మూత్గా వచ్చేసింది. ఇలా చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి. ఇలా బాగా ఒకసారి మళ్ళీ మెత్తగా స్మాష్ చేసేయాలి. చేసేసి చిన్న బౌల్ తీసుకుని కొద్దిగా నెయ్యి రాసుకుంటూ ఉండాలండి చేతికి. నెయ్యి అంటూ చాలా ఎక్కువ పడుతుందండి. ఇలా మామూలుగా మన చేతికి రాకపోతే తీయడానికి ఇలా తీయాలండి. ఇలా తీసుకుంటే ఈజీగా వస్తుంది. బటన్ వేలు కాడి నుంచి తీసుకుంటే ఈజీగా వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగున్నాయి. ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా ఈ రోజుల్లో కోల్డ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, మీరు అలర్జీ వస్తుంది కాబట్టి బయటికి రావద్దు. పొద్దున్నే చాలా చలి, అసలు బాగుంటలేదండి వాతావరణం. అలర్జీ ఉన్న వాళ్ళైతే క్యాప్ పెట్టేసుకోవాలి, సరికోట్లు వేసేసుకోవాలండి. ఈ రోజుల్లో అసలు చాలా అంటే చాలా డేంజర్గా ఉందండి. అసలు వాతావరణం ఇలాగైపోయిందంట కూడా తెలీదు. చేలు పంటలు రావడం లేదు, చేలు పంటలు వచ్చేటప్పటికి ఏదోటి, అలాగే మళ్ళీ ఊడిసారు అనేటప్పటికి మళ్ళీ ఏయో తెగుళ్ళు వచ్చేస్తున్నాయి అంటున్నారు. వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది. కాకపోతే జాగ్రత్తగా ఉంటే మంచిది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. చాలా అంటే చాలా జాగ్రత్తగా, వాతావరణం బాగాలేదు కాబట్టి కొంచెం వాతావరణం చేంజ్ అయ్యే వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఎవరైనా కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇలా పెట్టుకుని ఇలా కవర్లో పెట్టి కవర్ మడతేసి దాని మీద ఇలా మనం చేత్తో ఇలా కరెక్ట్గా మనకు కావలసిన సైజు ఇలా చేసుకోవచ్చండి. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు తవా పెట్టి దానిపై నెయ్యి వేసుకోవాలండి. నేతిలోనే మనం బొబ్బట్లన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. బొబ్బట్లు ప్రిపేర్ అయ్యాక కూడా నేతితోటే నంజుకు తింటారండి. ఇక్కడైతే కర్ణాటకలో నేతిలోనే నంజుకు తింటారు. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ట్రై చేయండి, ఎలా వచ్చినాయో కామెంట్స్ చేయండి.
వీడియోలు నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వెరీ 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 సూపర్. మనం 2 వంతులు శనగపప్పు ముద్ద తీసుకుంటే 1 వంతు మైదా ముద్ద తీసుకోవాలండి. కరెక్ట్గా కప్పు పప్పుకి కప్పున్నర మైదా అయితే సరిపోతుంది. గోధుమ పిండితోనే చేసుకోవచ్చు. నేను వీడియో కోసమని మైదా వేసానండి. గోధుమ పిండితో అయితే ఇంకా ఆరోగ్యం మంచిది. సైజు ఇలా ఉండాలండి. వెరీ సూపర్. చాలా అంటే చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్.